లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు 300 మంది వీడియోలు. లోకేష్ సీరియన్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరాలతో దాదాపు 300 మంది అమ్మాయిలకు సంబంధించిన కొన్ని అభ్యంతరకర వీడియోలను రికార్డ్ చేశారనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతున్నాయి. దీనిపై విద్యార్థినులు నిరసనలకు దిగి బాధ్యులను పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలతో లీసులు రంగప్రవేశం చేసి అసలు విషయాన్ని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఈ అంశం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో పాఠశాల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటనపై గుడ్లవల్లేరు పోలీసులు కేసు నమోదు చేశారని, బాలికల హాస్టల్లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని పోలీసులు తెలిపినట్లు లోకేష్ తెలిపారు. పోలీసులు నిందితుల ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను విద్యార్థులు, కాలేజీ స్టాఫ్ ఎదురుగా పరిశీలించారు. జబల్పూర్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఇండిగో విమానం నెంబరు 67308కి ఆదివారం బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో దాన్ని నాగ్పూర్ మళ్లించి అత్యవసరంగా అక్కడ కిందికి దించివేశారు. క్షుణ్ణంగా తనిఖీలు జరిపిన అనంతరం అది నకిలీ హెచ్చరిక అని తేలింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఇండిగో సంస్థ క్షమాపణలు చెప్పింది. మరోవైపు కోల్కతా నుంచి బెంగళూరుకు శుక్రవారం రాత్రి బయలుదేరిన మరో ఇండిగో విమానం ఇంజినులో సాంకేతిక లోపం తలెత్తడంతో వెంటనే దాన్ని దింపివేశారు. సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త తాగుడుకు బానిస కావడంతో అతని 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. దీంతో అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆసుపత్రి ఖర్చులు భరించలేక కనీసం పిల్లలకు తిండి పెట్టలేని పరిస్థితి ఆమెది. ఈ కష్టాల సుడిగుండంలో చిక్కుకుని బయటపడలేక మనస్తాపంతో 3 పిల్లలకు విషమిచ్చి తల్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక సంఘటన సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. తల్లి పిల్లలు ఒకేసారి మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భారీ వర్షాలకు 432 రైళ్లు రద్దు. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. వర్షాలకు 432 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటితో పాటు మరో 140 రైళ్లు దారి మళ్లించినట్లు తెలిపింది. అలాగే 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు పేర్కొంది. వీటిలో సూపర్ ఫాస్ట్, ఎక్స్ప్రెస్ రైళ్లు, పలు పాసింజర్ రైళ్లు ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఏపీలో భారీ వర్షాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం వరద సహాయక చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వరద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. నిన్న ఆదివారం మధ్యాహ్నం నుంచి వరద సహాయక చర్యలు కోసం నిధులు డ్రా చేసేందుకు ట్రెజరీలను సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఏపీలో భారీ వర్షాలు, హెవీ రెయిన్స్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం వరద సహాయక చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వరద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. నిన్న ఆదివారం మధ్యాహ్నం నుంచి వరద సహాయక చర్యలు కోసం నిధులు డ్రా చేసేందుకు ట్రెజరీలను సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. నిన్నటి నుంచి నిధులు డ్రాకు ప్రభుత్వం, ఏపీ గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల్లో జీతాలు, పెన్షన్ల భయం నెలకొంది. ఓవైపు వరద సహాయ చర్యలకు నిధులు డ్రా అవుతున్న తరుణంలో జీతాలు, పెన్షన్లు పడతాయా లేవోనన్న ఆందోళనలో ఉద్యోగులు ఉండిపోయారు. అయితే అనూహ్యంగా సోమవారం ఉదయం 8 గంటలలోపు ఉద్యోగులు, పెన్షనర్లకు అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయిపోయాయి. ఉదయం ఉద్యోగులు, పెన్షనర్ల అకౌంట్లలో ప్రభుత్వం డబ్బులను జమ చేసింది. ఉద్యోగులు, పెన్షనర్లకు మొత్తం 5,500 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది. ఓవైపు విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ సరైన సమయానికి జీతాలు పడటం పట్ల ఉద్యోగులు, పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి ధన్యవాదాలు.
మహారాష్ట్ర బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ బీఎంసీ అధికారి టాయిలెట్లో వదిలేసిన ఫ్లష్ చేసిన లంచం డబ్బును ఏసీబీ అధికారులు సెప్టిక్ ట్యాంక్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు ఇంతలా పంతం పట్టి మరీ లంచం డబ్బును పట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దహిసర్లో శుక్రవారం సొమ్ము లంచంగా తీసుకున్న సీనియర్ అధికారిని ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోబోతే ఆ అధికారి పరుగున వెళ్లి డబ్బును టాయిలెట్లో వేసి ఫ్లష్ చేశాడు. న్యూఢిల్లీ సెప్టెంబరు 1 చమురు సంస్థలు వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ ధరను మరోసారి పెంచాయి. అంతర్జాతీయ చమురు ధరల సరళికి అనుగుణంగా నెలవారీ చేసే సవరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగించే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ఒకేసారి ₹39 పెంచాయి. ఆగస్టు 1న వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ₹6.50 పెంచిన చమురు సంస్థలు ఈసారి మరింత భారం మోపాయి. తాజా నిర్ణయంతో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్లో ₹1919కు పెరిగింది. ఇక జూలై, ఆగస్టు నెలల్లో వరుసగా 1.2%, 2% మేర విమాన ఇంధన ధరలను పెంచిన చమురు సంస్థలు తాజా సవరణలో 4.6% తగ్గించాయి. సవరించిన ధర ప్రకారం ఏటీఎఫ్ కిలో లీటరుకు ₹4,495 మరియు 50 పైసలు తగ్గి ₹93,480 మరియు 22 పైసలకు చేరింది. రూల్స్ పాటించకపోతే అలాగే ఉంటుంది. సింహం ఏం చేసిందో చూడండి. షాకింగ్ వీడియో వైరల్. జంతు ప్రదర్శనశాలలో బోనుల వెనుక బంధించి ఉన్న జంతువులతో కొందరు అతిగా ప్రవర్తిస్తుంటారు. వాటి స్వేచ్ఛకు భంగం కలిగేలా ప్రవర్తిస్తుంటారు. జూ నిబంధనలను ఉల్లంఘిస్తూ జంతువులతో సెల్ఫీలు దిగడం, వీడియోలు తీయడం వంటి చిరాకు పుట్టించే పనులు చేస్తుంటారు. జంతు ప్రదర్శనశాలలో బోనుల వెనుక బంధించి ఉన్న జంతువులతో కొందరు అతిగా ప్రవర్తిస్తుంటారు. వాటి స్వేచ్ఛకు భంగం కలిగేలా ప్రవర్తిస్తుంటారు. జూ నిబంధనలను రూల్స్ ఉల్లంఘిస్తూ జంతువులతో సెల్ఫీలు దిగడం, వీడియోలు తీయడం వంటి చిరాకు పుట్టించే పనులు చేస్తుంటారు. జంతువులను, ఇతర పర్యాటకులను కూడా ఇబ్బందులకు గురిచేస్తుంటారు. అలాంటి వారు ఒక్కోసారి జంతువుల ఆగ్రహానికి గురవుతుంటారు. తీవ్ర ప్రమాదాల బారిన పడుతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని ఓ సింహం, లయన్ ప్రవర్తన మాత్రం షాకింగ్గా ఉంది.